రైట్గా డీటెయిల్స్ చూస్తే ఏపీలోని విజయవాడలో ప్రస్తుతం అన్నా క్యాంటీన్లో చంద్రబాబు బర్త్డే వేడుకలు జరుగుతున్నాయి. లైవ్ చూద్దాం. ఫ్రీ ఏం లేదు, అన్ని వాటిలో ఫ్రీ కదా, అన్ని ఫ్రీ ఈరోజు. ఓకే, 2 క్యాంటీన్లు, 2 టోకన్లు ఈరోజు ఫ్రీ అందరికీ. 5 కూడా పెట్టాం. రెండా చక్కెర పొంగల్ ఒకటి, ఇది ఒకటి, 2. ఓకే, కొద్దిగా పెట్టమ్మా, కొద్ది అతవద్దు. ఇక్కడికి వేస్తాను. ఇడ్లీ పెట్టా ఇది సాంబార్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా మనం ఆ వేడుకల్ని ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తున్నాం. విజయవాడలోని అన్నా క్యాంటీన్లలో నేడు అన్నదానం అంతా టిఫిన్ సెక్షన్ నుంచి భోజనం వరకు అంతా ఫ్రీగా కూడా ఏర్పాటు చేశారు. ఇంకా చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నా క్యాంటీన్లకు 76 లక్షల రూపాయల విరాళాన్ని కూడా అందించారు. ఈ నేపథ్యంలో మనం ఆ వేడుకల్ని లైవ్లో చూస్తున్నాం ప్రైమ్ 9 స్క్రీన్ పైన. ఇప్పుడు రిపోర్ట్ లేకుండా అదేమా ఏంటి అనుభవాలు గవర్నమెంట్ గురించి? ఎంతమంది పిల్లలు ఉన్నారు? 2 పడ్డదా? ఎవరిని ఇంట్లో ముసలాళ్ళు ఎవరిని ఉన్నారా? పెన్షన్ ఇస్తున్నారా? పెట్టారు. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఏంటమ్మా నువ్వేం చేస్తావమ్మా? పని చేస్తావమ్మా? పిల్లలు ఏం చేస్తారమ్మా? బీటెక్ చదివిస్తున్నాం. ఓకే, గుడ్. అన్నీ కరెక్ట్గా వస్తున్నాయి కదమ్మా? ఎంతమంది మీ ఇంట్లో? ఎంతమంది అమ్మా? ఇదమ్మా నీకు పెన్షన్ వస్తుందమ్మా? పెట్టుకున్నాం, మొన్న చనిపోయారు. ఓకే, అదే అమ్మా. మీరిద్దరే ఉంటారా? బాబు నువ్వు? వచ్చినప్పుడు కూడా చాలా సాయం చేస్తారు. ఇప్పుడు 5 రూపాయలు భోజనాలకు కూడా కడుపు నిండా భోజనం చేస్తున్నాం. అంత దూరం నుండి వచ్చినాం. ఆర్టీసీ బస్సుల్లో కూడా ఫ్రీగా ఉంది కదమ్మా? టికెట్ లేకుండానే జర్నీ చేస్తున్నాం. చాలా సంతోషం. నువ్వేం చేస్తావమ్మా? ఖాళీగానే ఉంటానండి నేను.
ఇంట్లో ఎవరు ఉంటారమ్మా? నేను ఒక్కదాన్నే ఉంటానండి. పిల్లలు అబ్బాయికి పెళ్ళి అయిపోయింది, జాబ్ చేస్తున్నాడు. అమ్మాయి కూడా పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయింది. నేను ఒక్కదాన్నే ఉంటాను, పక్కనే ఉంటాను. గవర్నమెంట్ వల్ల ఏమేమి వస్తుంది నీకు? ఈ నెలే శాంక్షన్ అయిందండి. మన ఫస్ట్ నుంచే ఇచ్చారు, 4,000 శాంక్షన్ ఇచ్చారు. పెన్షన్ దానివల్ల నేను స్థిరంగా ఉండగలుగుతాను. గ్యాస్ కూడా వస్తుంది కదా? గ్యాస్ వస్తుందా? వస్తుందండి. బస్సుల్లో ఎక్కడ పోవాలన్నా ఫ్రీగా తిరగచ్చు కదా? ఫ్రీ అండి. ఎక్కడ తిరుగుతున్నావా? ఎక్కడికి వెళ్ళాలన్నా వస్తే కానీ ఎక్కడన్నా వెళ్తున్నావా? వెళ్తానండి. ఎక్కడికి వెళ్తున్నావు? గుడివాడ వెళ్తానండి. మా బావగారు ఎలా ఉన్నారు, ఇటు అడ్డు రోడ్డు వెళ్తానండి. మా చెల్లుండి ఫ్రీగానే వెళ్తాను. మాకు చాలా సంతోషంగా ఉంది. దేవాలయాలకు వెళ్ళలేదా? దేవాలయాలకు ఇంకా వెళ్ళలేదండి. వెళ్ళలేదా గుడికి? ఏదమ్మా? అవునమ్మా. అదేమ్మా. 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 జరుగుతుందమ్మా, జరుగుతుంది. థ్యాంక్ యూ అమ్మా. మీ ఇంట్లో ఎంతమంది అమ్మా? ఓకే అమ్మా. పిల్లలు ఏం చేస్తారు? డిగ్రీ చేసేందుకు ఖాళీగా ఉన్నాడు, ఏదో ఒకటి చేయాలి కదా పని. అంటే ప్రైవేట్లో చాలా ఉన్నాయి కదా, ఎక్కడో చేస్తా ఉంటే అనుభవం వస్తుంది కదా. నీకు పెన్షన్ వస్తున్నాం. చాలా సంతోషమ్మా. కానీ నీ పిల్లలు కూడా పని చేయించాలా, వాళ్ళు కూడా సెటిల్ కావాలి లైఫ్లో. తప్పకుండా నేను మామూలుగా చెప్తాను. నువ్వేం చేస్తావు? ఎక్కడ పని చేస్తావు? ఓకే. నీకు ఎంతమంది మీ ఇంట్లో పిల్లలు? ఏం చదువుతారు? అబ్బాయికి తల్లి కొందరు వస్తుందా? అదేమ్మా. చేస్తున్నాను, ఇంకా బాగా చేయాలి. ఓకే అమ్మా. అన్నీ ఇస్తున్నామా, ఒకసారి కొత్త కొత్త వెల్ఫేర్ చాలా ఇస్తున్నాం, ఇది కూడా ఆలోచిద్దాం. నువ్వేంటమ్మా? సింగిల్ పేరెంట్ అమ్మా, ఒక పాప అమ్మా. ఏం చేస్తుందమ్మా పాప? ఓకే, డిగ్రీకి అమ్మా. నువ్వేం దీంట్లో ఏం చేస్తావా? డాక్టర్లో చేస్తున్నామా? ఎక్కడి నుంచి తెస్తావు రా మెటీరియల్? ఏలో నుంచి తెస్తావు? ఎంత డబ్బులు వస్తావమ్మా నీకు? అంటే బాగా చేసుకుంటే మంచి సీజన్లు ఎంత వస్తుంది?